హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ రుత్విక్తో మమ్మీ. రుత్తు బర్త్డే బ్లాగ్ వచ్చేసింది. లాస్ట్ ఇయర్ నేను రుత్తు బర్త్డే బ్లాగ్ పెట్టినప్పుడు వీళ్ళే కనిపించుంటారు మీకు, రెడ్డి అన్న వంశీ. ఇదిగో మా మధు అన్న ఈసారే కనిపిస్తున్నాడు. చూడండి, డోరేమాన్ థీమ్ అని చెప్పాను కదా, రెడీ అవుతున్నారు ప్రిపరేషన్స్కి. ఇదిగో మా రుత్తు డోరేమాన్ డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయాడు. దీంతో స్టిల్ తీసేసుకొని మళ్ళీ కొత్త డ్రెస్ వేసుకుంటాడు కదా. విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. బాయ్ బాయ్. వస్తున్నారు చూడండి, మా ఇల్లు ఎట్టుందో అసలు. డెకరేషన్ చేసినాక మళ్ళీ మీకు వీడియో తీసి చూపిస్తాను. మా మమ్మీ వచ్చింది. దిగులు ఏం మమ్మీ దిగులో కూర్చోనవు? మా డాడీ మా డాడీ అయితే మా ఇంటికి వస్తేనే రెస్ట్ తీసుకుంటారు. అందుకని మా డాడీ మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఇదే యాంగిల్లో ఉంటారు. చైతు హాయ్ హాయ్ చెప్పు. అత్తమ్మ మామయ్య. రుత్తు డోరేమాన్ డ్రెస్ నచ్చిందా? ఏది నీ వాచ్లో లైట్ చూపి, వాళ్ళకి చూపిద్దాం అనుకున్నాం కదా, కనిపించలేదు చీకట్లో. లైటింగ్కి కనిపించలేదు. అది అలా లైట్లు వెలుగుతూ ఉంటాయన్నమాట వాచ్లో. డోరేమాన్ ఇంకా డెకరేషన్ చేశాక పెడతాను, చేస్తా ఉన్నారు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రుత్విక్తో మమ్మీ అంట. ఈరోజు నా బర్త్డే, నేను కేక్ కోస్తున్నానని చెప్తున్నాడు మా వాడు. సూపర్ రుత్తు. ఇదండి డోరేమాన్ థీము, మొత్తము డెకరేషన్ ఇలా ఉంటుంది. బర్త్డే చెప్పాను కదా డోరేమాన్ థీమ్ అని. ఇదిగోండి, ఇదే డోరేమాన్ థీమ్. అవ్వలేదు బర్త్డే. మా వాళ్ళు డెకరేషన్ సూపర్ గా చేశారండి, బయట ఎక్కడ చేయించలేదు. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ చేశారు. ఇప్పుడు డెకరేషన్ మీషోలో ఆర్డర్ పెట్టారు. నాకైతే బెలూన్స్ సరిపోలేదు. నేను ఇంకా బెలూన్స్ చెప్పాను అనమాట, తెచ్చుకున్నాను బయట నుంచి. చాలా బాగుంది కదా. మా రుత్తు కూడా ఆ డ్రెస్ థీమ్ లోనే వేసుకున్నాడు. దాకా చూసుంటారు అందరిని పిలుచుకుంటూని. నాకు ఒక 12 ఇప్పుడు డ్రెస్ మారుస్తాను రుత్తుకి. 15 మెంబర్స్ దాకా ఉంటారు. 15 మంది దాకా ఉంటారు. పిల్లలందరూ వచ్చారు. నాకైతే అసలు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయండి ఆనందానికి. మీకు ఆ వీడియోలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎవరికైనా ఉంటుంది కదా బిడ్డకి చేసేటప్పుడు హ్యాపీగా వీడియో తీసుకుంటూ, ఆనందంలోనే నాకు చాలా హ్యాపీగా ఉండి కళ్ళు హ్యాపీ టీయర్స్ అనమాట, ఆనంద పాష్పాలు వచ్చేసాయి. అదే అనమాట. వాడికి అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో చేసుకోవాలని అడిగాడని చేశాను. లేకపోతే సండే వచ్చింది కదా, ఎక్కడికైనా వెళ్దామని అడిగాను నేను. అంతా చూడండి డోరేమాన్ థీము, పక్కన హ్యాపీ బర్త్డే బ్యానర్ అంతా కూడా. పాపం రుత్తుకి డ్రెస్సులు తెచ్చాను కదండి, నేను ముందుగానే చూసి ఉండాల్సింది. పెట్టి చూస్తే కరెక్ట్గానే ఉన్నాయి కానీ వేస్తే చాలా లూజ్ అయిపోయినాయి అవి. చూడండి, కళ్ళు తుడుచుకున్నాను. ఇప్పుడు చూస్తే నవ్వు వస్తుంది కానీ అప్పుడు ఎందుకు వచ్చాయో కూడా అర్థం కాలేదు నాకైతే. అసలు ఏడుపు. అందరు అడుగుతున్నారు ఎందుకు ఏడుస్తున్నావు అని. మా అత్తమ్మ మా మావయ్య వాళ్ళు కూడా వచ్చి ఆశీర్వదించి కేక్ తినిపించేసి వెళ్తున్నారు అనమాట. అదిగోండి డోరేమాన్ కేక్. ఆయన నాలిక బయట ఉండే కేకే కావాలన్నాడు, అది చేసామన్నమాట. అదే చేయించాము. పిల్లలు అడిగింది ఇవ్వాలని ఏం లేదు, ఇయర్ కూడా అలా చేసాము అంతేను. వాళ్ళు అడిగినవన్నీ చిన్నప్పుడే కదా ఇవ్వగలము, కొంచెం పెద్ద అయితే వాళ్ళు అడగరు, మనం ఇవ్వము. వీళ్ళు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ భార్య, వాళ్ళ పాప. మా వాడు అందరికీ దండం పెట్టుకుంటున్నాడు అండి. ఈయన ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ ఈయన లోకి, సాయి, ట్యూషన్ పిల్లలు వీళ్ళందరూ ఇంకా 1 by 1 వచ్చేస్తున్నారు. చాలా బాగా జరిగింది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా, ప్రతి ఒక్క పాప బాబు ఏదో ఒక గిఫ్ట్ తెస్తూనే ఉన్నారు బాబుకి.
వీడిందాక మా ఆయన ఫ్రెండ్ వాళ్ళ పాప అని కదా, వాళ్ళ బాబు అనమాట నిక్కి. వాడు రుత్తుగాడు ఫిష్ అడిగాడని అక్వేరియం తెచ్చిచ్చాడు. వాడు అడిగాడని అది పనిగా తెచ్చిచ్చాడు. చూడండి, పిల్లలు గోబీ ఇష్టంగా తింటారని లాస్ట్ ఇయర్ సమోసా పెట్టాము, అంతకుముందు పఫ్ పెట్టాం కానీ ఈ ఇయర్ గోబీ పెట్టామన్నమాట. గోబీ, కేక్, చాక్లెట్స్ వేసి ఇచ్చేసాను ప్లేట్లో అందరికీ. పిల్లలందరూ చాలా ఇష్టంగా తీసుకొని తినడము అన్నీ. మేడం మీరు భలే చేశారన్నారు. రిటర్న్ పౌచెస్ కూడా ఇచ్చాను నేను వాళ్ళకి గిఫ్ట్. మీకు పౌచెస్ చూపించాను కదా, వాటిలో ఎరేజర్స్ వేసి ఇచ్చాను అనమాట పౌచెస్ని కూడా. అంతేనండి మా వాడి బర్త్డే వ్లాగ్. మీరు కూడా చూస్తారని పెట్టాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రుత్విక్తో మమ్మీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.